పనులు సాధించడానికి అవసరమైన ఆ బొమ్మలు కూడా ఈ భూమి మీద రప్పిస్తానా? నేను అనుకున్నది సాధిస్తానా? అన్నయ్య, వాడికి జనబలం ధనబలం రెండూ ఉన్నాయి. జనబలం ధనబలం నోటుకు నోటు సరతాలు వచ్చి మనం వస్తున్నామంటే వంగి వంగి సలాం చేసే ఈ జనం మనలో ఏం చేస్తారా? అన్నయ్య, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ని మనం అంత తేలిగా అంచనా వేయకూడదు. వాడిని మనం అంతం చేసైనా ఈ ఎకరాల హాస్పిటల్ మనం సొంతం చేసుకోవాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అమ్మా. తమ్ముడు, ముందు ఆ కూలీలకి చెప్పే చూడండి, విన్నారా? సరే, లేదంటే మన పద్ధతి ప్రకారం చేయండి. కానీ తమ్ముడు, మనం ఏ పని చేసినా తమ్ముడు ముందు ముందు మనం రాజకీయాల్లో అడిగి వేయబోతున్నామా? మనం ఏ పని చేసినా అది చాలా జాగ్రత్తగా చేయాలా? చెయ్యాలా? జాగ్రత్త. అన్నయ్య, మన ముందు జాగ్రత్త అనే పదం వినపడకూడదు. ఈ కాలి తెలుసుకుంటే అరు నదులు అడ్డు వచ్చిన దేవుడే దిగి వచ్చిన సరే అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోవడం కాలే. సరే తమ్ముడు, నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటానా? అవసరమైతే మన జనాల్లో తీసుకునే ఆ కూలీల్లో తరిమి కొట్టండి. అంతేకాదన్నా, మనకు ఎదురు తిరిగిన వాడిని మొక్కలుగా నరికైనా సరే హరిశ్చంద్ర ప్రసాద్కు కానుక పంపిస్తాను. వస్తానండయ్యా. అలాగే వెళ్ళరా తమ్ముడా. ఎలా ఉన్నావు ధర్మరాజ్? హరిశ్చంద్ర ప్రసాదా, నా ఇంటికి వచ్చా నిండా పేరు పెట్టి పిలుస్తున్నావా? ఈ భూమి మీద బతకాలని లేదా? హరిశ్చంద్ర ప్రసాద్ని కాదురా, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. నిన్ను పేరు పెట్టి పిలవకపోవడానికి నువ్వేమైనా ముఖ్యమంత్రివా లేక ప్రధానమంత్రివా? మనకు హరిశ్చంద్ర ప్రసాద ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరుస్తానా? అతి త్వరలో రాబోయే ఎలక్షన్ లో ఎలాగైనా అసెంబ్లీ సీటు సాధిస్తానా? ఈ నియోజకవర్గాన్ని గెలిచి చూపిస్తానా? నువ్వు ఈ జిల్లాలో పుట్టిన ప్రజలకు చీడ పురుగు లాంటి వాడివి. నా కంఠంలో ప్రాణం ఉండగా అసెంబ్లీ హాలు కాదు కదా, అసెంబ్లీ గేటు దగ్గర కూడా పోకుండా చేస్తాను. నేను తెలుసుకుంటే నీకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తాను. ఆపని అదిగా బసగమా, నా ఇంటికి వచ్చిన పని ఏమిటో చెప్పలేకుంటా ఎలా వచ్చినావా? అలాగే వెళ్ళా, కనీసం ప్రాణాలైనా బతుకుతావా? లేదంటే నా చేతిలో దిక్కులేం చావు చేస్తావా? మిస్టర్ ధర్మరాజ్, నేను ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు. నేను పేద ప్రజలకు తలపెట్టిన మహత్తర కార్యాన్ని, హాస్పిటల్ కట్టే ఆ స్థలం, ఆ స్థలాన్ని అడ్డుపడవద్దని
ఇది నీకు మంచిది కాదని హెచ్చరించడానికి వచ్చాను. హరిశ్చంద్ర ప్రసాద్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఇది పాత డైలాగా, ఇంకేదైనా రొటీన్గా ఉంటే చెప్పు. నా ఇంటికి వచ్చా నిన్నే హెచ్చరించి వెళ్తుంటే చూస్తూ ఉండడానికి నేనేనంతా గాంధీజీ అంతా మంచివాడిని కాదయ్యా. పచ్చి కత్తురు తాగి రక్త పిశాచునే. ఆపరా ఆపా. నువ్వు రక్త పిచాచవైతే నేను రక్త పిచాచలకే మాంత్రికుడు లాంటి వాడిని. ధర్మరాజ్, మర్యాదగా విను. ఇంకా నుండి, ఈ రోజు నుండి, ఈ నిమిషం నుండి నువ్వు కానీ, నీ అంచుర్ల కానీ, నీ తమ్ముడు కాళీ కానీ నా పనులకు అడ్డు తగిలితే అడ్రస్ లేకుండా పోతారు. నా పేద ప్రజల కోసం తలపెట్టిన మహత్తర కార్యాన్ని అతిక్రమిస్తే కాలరుద్రుడినై, పప్పిలి సింహానినై నీకు యమపాసం అంటే ఏమిటో రుచి చూపిస్తాను. ఆల్ రోజా వ్యవహారం ఇంత దాకా వచ్చిన తర్వాత ఆలస్యం ఎందుకు? ఇదిగో హరిశ్చంద్ర ప్రసాద్, 6 ఎకరాల భూమి నాకు కావాలా? మర్యాదగా ఈ స్టాంప్ పేపర్స్ పై సంతకం చేయ, లేదంటే నా పౌరేంటో రుచి చూపిస్తానా? నార్మల్ ఆఖరివిడివి. నువ్వెంత, నీ బతికెంత? రేయ్, నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన నీ అబ్బ, వాడి అబ్బ వచ్చినా నన్ను కాదు కదా, నా కట్టుకున్న క్యాలెండర్ కూడా టచ్ చేయలేరు. ధర్మరాజ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, లేదంటే వినడానికి నీకు ఉండదు. నీ తమ్ముడు ఖాళీ ఉండడు. ధర్మరాజ్, ఈ జిల్లా ప్రజల అండదండలు ఉన్న నీ రాజులు నన్ను ఏమి చెయ్యలేవురా రాస్కల్. ఏమిట్రా పెద్దలో నేను రెచ్చిపోతున్నావా? మన జాతీయ పిత మహాత్మా గాంధీ రాజకీయ అంశాలు కాల్చినప్పుడు ఏమి చేశారు ఈ పేదలు? 4 కన్నీటి చుక్కలు రాల్చండప్ప. రేపు నువ్వు చచ్చినా కూడా ఈ పెద్దలు ఆ 4 కన్నీటి చుక్కలు రాలుతారా? ఈ పెద్దలు ఒక్క జాతి లాంటి వాళ్ళు. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాటి మసి అయిపోతావు. ఈ పేద ప్రజల గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. వాళ్ళు కష్టపడితే గాని మనం తృప్తిగా సుఖంగా భుజిస్తాం. అదే ప్రజలు తిరగబడితే కొన్ని ప్రభుత్వాలు కూడా నామరూపం లేకుండా కనుమరిగిపోయాయి. రౌడివి. హరిశ్చంద్ర ప్రసాద్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, రావడానికి పోవడానికా? ఇదేనా నీ అత్తగారు ఇల్లు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రిమా ఎక్కడి నుంచి బయట పడాలంటే ఈ పేపర్స్ పై సొంతం చేయకుండా వెళ్ళవా? ఎవరు అక్కడ? వాడిని కట్టిపడాయండి.